తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివరాత్రి మహాశివరాత్రి మహాశివరాత్రి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అందరం కూడాను. ఎందుకంటే శివయ్యను ధ్యానించాలన్నా, స్మరించుకోవాలన్నా, లేకుంటే ఆయనకు అభిషేకం చేయాలన్నా ఒక సందర్భం అంటూ అవసరం లేదు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే అని అంటూ ఉంటారు మీలాంటి పెద్దలు. కానీ మహాశివరాత్రి ఒక పర్వదినం. ఆ రోజున ఖచ్చితంగా సంవత్సరం అంతా మీరు చేసినా చేయకపోయినా పూజలు కానీ అభిషేకాలు కానీ ఆ ఒక్క రోజైనా ఆయనకు అంకితం ఇవ్వండి అని చెప్తారు. మరి రాబోతున్నటువంటి ఈ శివరాత్రి విశేషాలు తెలియజేస్తూ ఆ రోజు విధిగా ఆచరించవలసింది నియమాలు, జాగ్రత్తలు, జాగరణ విశేషాలు తెలియచేయండి. వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. చరాచర జగత్తుకి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. అనునిత్యము వారిని మనం కొలవవలసినదే. అథవా మహాశివరాత్రి అనేటువంటిది రమ్యమైనటువంటి రాత్రి. రమ్యక రాత్రి శివరాత్రి అని చాలా అద్భుతమైనటువంటి పాట కూడా స్వామివారి మీద ఉంది. అంటే ఆ రమ్యమైనటువంటి రాత్రి అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే ఏమాత్రం దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అనుసరించకపోతే నిశరాత్రి కాలరాత్రి తప్పదు అని ఈశ్వరుడు ఏనాదో చెప్పాడు. రీసెంట్గా కూడా 2-3 అడిగారు, ప్రతి శివరాత్రి ఇలా వస్తుంది, ఇలా చేయండి, ఇలా చేయండి అంటూ ఉంటారు, ఎన్ని చేసినా కష్టాలు తీరట్లేదు కదా, మరి ఇవన్నీ చెప్పడం ఫేకా అండి అని అడిగారు. చెప్పటంలో ఫేక్ లేదండి, ఆచరించే ఆచరణలో ఫేక్ ఉందండి అన్న. మిమ్మల్ని మీరు బాగానే తప్పించుకుంటారు కదండి అన్నారు. మంచిది, నిజం చెప్తున్నారు. కిందటి శివరాత్రి ఎక్కడున్నారండి అని అడిగా. ఆ ఊరు వెళ్ళామన్నారు. అంతకుముందు ఇంకో గత 7-8 శివరాత్రులుగా అడుగుతుంటే ప్రతిసారి అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అన్నారు. మరి నిశరాత్రి కాలరాత్రి కాకుండా శోభనరాత్రి వస్తుందని కొంపకి అని అడిగి ఒకటే మాట. అదేమిటండి అన్నాడు. నీలో ఉన్నటువంటి ఈశ్వరుని నువ్వు చూడట్లా, నీలో నిన్ను చూడట్లా, ఆయన నేను చూస్తావు నువ్వు అనుకుంటూ దానికి సంబంధించిన విషయం చెప్పాను. అదే విషయం ఇక్కడ కూడా నేను మీకు వివరిస్తున్నాను. మహాశివరాత్రి అనేటువంటిది మాకుండదండి అసలు. అంటే మీకు అంటే గురువు మా వైదికులకి ఎందుకనండి 24 రోజులు అంటే 24 గంటలు ఇంచుమించుగా సంవత్సరానికి 360 రోజులు ఈశ్వరారాధన చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు నమ్మకం చమ్మకంతో పంచాయతనానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి, మేము ఎవరము కూడా బయటికి రాం. కాబట్టి నిత్యము కూడా ఆరాధన చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా శివరాత్రి రోజు నాడే చెయ్యాలి అనేటువంటిది మాకు లేదు. మాకు 360 రోజుల్లో అది కూడా ఒకటి. ఎందువలన మాకు 11 మాస శివరాత్రులు, 12వ మహాశివరాత్రి. ఈ 11 మాస శివరాత్రులకి ప్రతి మాసానికి 27 నక్షత్రాలు తిరుగుతూనే ఉంటాయి. అభిజిత్తుతో కలిపి 28వ నక్షత్రం వస్తూనే ఉంటుంది. మాకు ఇవన్నీ నిత్య విధానంలో శుభ నక్షత్ర శుభయోగం ఉంటాయి. కాబట్టి మాకు శివరాత్రి ప్రత్యేకంగా ఉండదు. మరి మేం చేసిన పాపం ఏంటండి? పాపం చేయలేదు, పుణ్యానికి నోచుకోలేకపోయారు. పుణ్యానికి నోచుకోలేకపోయారంటే పాపం చేశామని కాదు అర్థం. పాపం చేయలా, పుణ్యానికి నోచుకోలేకపోయారు. అదేంటండి? ఎట్లా? నిరంతరము కుటుంబాన్ని లాగాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, సాంసారిక జీవితంలో ఒక స్థితికి వెళ్ళాలనో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వచ్చి భగవంతుడి దగ్గర రోజు 1 గంట సేపు కూర్చున్నటువంటి అవకాశం మనకు లేదు. ఇప్పుడున్న ఉండట్లా, ఏ కోశానా ఉండట్లా. 10 నిమిషాలు పూజ చేయటానికే చాలా సమయం కుదరట్లా. స్నానం చేసేసి హడావుడిగా పాపం తిండి తిప్పలు కూడా లేకుండా పరిగెత్తేటువంటి స్థితి. ఈ భగవంతుడు చెప్పింది ఏమిటి అంటే ఆ సంవత్సరాత్తు స్వే స్వే కాలే కర్తవ్యే. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి జన్మతః జన్మకో జన్మమేవ శివరాత్రి. ఆ శివరాత్రి రోజు నాడు షట్కాల శివార్చన అని అంటారండి. 6 కాలాల యందు శివార్చన చేయాలి. అది కేవలం రావణాసురుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేదు. ఒక రోజుకి 6 కాలాల్లో శివార్చన రావణాసురుడు మాత్రమే చేశాడు, ఇంకెవరూ చేయలేదు. ఈ 6 కాలాలు చాలా విశేషమైనటువంటి. ఈ 6 కాలాల యందు మొదటి 3 కాలాలు తీసేస్తే తర్వాత 3 కాలాల యందు కనుక ఏ సమయంలో అయినా మనస్సుని నిర్మలం చేసుకొని కనుక ఈశ్వరుడి మీద దోషడి నీళ్లు తీసుకొని హరహర అని పోసిన, నమశివాయ అని పోసిన 27 నిమిషాలు అనగా ఒక గడియ
నువ్వు అభిషేకం చేస్తే కొన్ని లక్షల రుద్రంతో అభిషేకం చేసిన ఫలితం వచ్చి ఈ సంవత్సరాంతము కూడా వజ్ర కవచము వలె నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఇంతవరకు బాగుంది. మరి నిశరాత్రి అవ్వటం ఏంటి, కాలరాత్రి అవ్వటం ఏంటి మరి అంటే, మీ అందరికీ కొంచెమైనా జ్ఞానము ఉందని అనుకోని నేను చెప్తున్నా, మీకు లేకపోతే నేనేం చేయలేను, అర్థం చేసుకుంటారని చెప్పి. మీరు వీడి రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళండి, కానీ పర్వదినాలలో నేను శ్రీశైలం వెళ్ళానండి, లేదంటే వేములవాడ వెళ్ళానండి, అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి అంటారు కదా, ఎంత పాపం చేసుకుంటున్నామో అంట. ఎందుకని పర్వదినం మొత్తం 360 రోజులలో కూడా విశేషమైనటువంటి ఏకపర్వదినం, శివరాత్రి, ఏకరాత్రిమేవా అని చెప్పి పర్వదినం. ఈ 360 రోజులు కూడా నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఆ రోజు నాడు నువ్వు చేసేటువంటి ఒక్క విధానంతో అంత పుణ్యాన్ని నువ్వు అంతకంత పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి విశేషమైన పర్వదినం. ఆ రోజు నాడు నేను క్షేత్ర దర్శనానికి వెళ్తాను అని చెప్పి నీ ఇంట్లో ఉండేటువంటి నిత్య దేవతార్చనగా దీపారాధన చేయట్లేదుగా, ఆ రోజు చేయలేకపోతున్నాం. నిత్యం నీ ఇంట్లో నువ్వు చేసావా చేయలేని విషయం పక్కన పెడితే పర్వదినమైనటువంటి విశేషమైన యోగాన్ని అందించేటువంటి పర్వదినం రోజు నాడు నిశరాత్రి, ఆ రాత్రి ఇల్లంతా చీకటిగానే ఉందిగా, దీపారాధన లైట్లు ఉన్నాయేమో, లైట్ల విషయాలు వచ్చేమో తెలివితేటలతోటి, కానీ జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలా భవంతీం త్వా సాధయామి, దీప్యమానాన్ త్వా సాధయామి, రోచమానాన్ త్వా సాధయామి, యజస్రాం త్వా సాధయామి, బృహజ్యోతిషం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి, జాగ్రతీం త్వా సాధయామి. ఇవి జ్యోతిష్మతి మంత్రం. సరే మంత్రం అవసరంలా, కనీసము అంత విశిష్టయగు పర్వదినం రోజు నాడు ఇంట్లో నువ్వు దీపారాధన చేయలేకపోతున్నావుగా, మరి అది నిశరాత్రి కాలరాత్రి కాకుండా శోభాయమైన రాత్రి అవుతుందండి. నేను అందుకే నన్నండి మాట్లాడే ప్రతి మాటకి నేను వివరణ ఇవ్వగలుగుతా. నాకు వాళ్ళ మీద కక్ష కాదండి, తిట్టడానికి గెలవడానికి. అర్థం చేసుకోలేకపోతున్నారు. చక్కటి పర్వదినం ఆయన చెప్పాడు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహాన్నే దేవాలయంగా భావించు, నీలో నేను ఉన్నాను నమ్ము, నీలో అసలు నీలో నువ్వు ఉన్నావని నీకు నమ్మకం లేదు, నేనున్నాను ఇంకెట్లా నమ్ముతావు. అర్చన చేసే సమయంలో దేహో దేవాలయ ప్రోక్తో, దేహమే దేవాలయంగా భావించు, జీవో దేవ సనాతన, నువ్వే నేను, నేనే నువ్వు, శివం శవం, శివం శవం, అంతే కదండి. ఆయన ఉంటే నాలో ఊపిరి ఉంటే నువ్వు నాలో ఉన్నావు, నాలో ఊపిరి లేదంటే నీలో నేనున్నా. ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకో. త్యజేతు అజ్ఞానం, నేను కాబట్టి చేస్తున్నా, నేను ఇంత చేశా, నేను ఇంత చేయదలుచుకున్నా, నువ్వాగక్కడ అభిషేకానికి వచ్చా, నువ్వాగక్కడ, ఈ అహంభావం ఇవి తీసేయి, పట్టుకో, నిలిపోయి నీకు ఏది కావాలో అది నేను ఇస్తా అంటున్నాడు ఆయన. అది కూడా ఏం చేశాడు, నీ ఇంట్లో చెయ్యి ప్రాతః సమయంలో, ఆ తర్వాత నీ ఊర్లో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళు, ఆ తర్వాత నువ్వు దేశం మీద ఎక్కడికైనా తిరుగు, ఎటైనా వెళ్ళు. అంతేకాని శివరాత్రి ఉంది, నేను శ్రీశైలం వెళ్తాను, ఇంకోటికి వెళ్తాను అని చెప్పి ఇల్లు తాళం వేసి వెళ్తున్నావు కదా, నీ ఇంటికి శుభం ఎలా జరుగుతుంది? ఇంకా విశేషమైన పర్వదినం. యావత్ భారతం మొత్తం ఈ శివరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అత్యద్భుతంగా. ఆ రోజు నాడు ఉపవాసాలు ఉండాలను, రకరకాలుగా జాగారాలు ఉండాలి, రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంతటి పర్వదినం రోజు నాడు సాక్షాత్తు జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరులకి అర్చన చేసుకునేటువంటి విశేషమైన పర్వదినం రోజు నాడు నువ్వు నీ ఇంట్లో ఉండేటువంటి దేవతకి దీపారాధన చేయకుండా తాళం వేసుకుని వెళ్ళిపోయావంటే ఇది కాలరాత్రి నిశరాత్రి కాకుండా రమ్యక రాత్రి శోభన రాత్రి అవుతుందా? ఇదే మాట నేను ఆయనకి చెప్పానండి. మరి ఈ సంవత్సరం ఆయన ఉంటారు, మరి వెళ్తారు, ఇక తెలియదు. అంటే అందరికీ కూడా ఏదో నేను శ్రీశైలం వెళ్ళాను నాకు పుణ్యం వస్తుంది, పాపము తప్ప. అదేంటండి పుణ్యక్షేత్రానికి వెళ్తే పాపం రావటం ఏంటండి? నీ ఇంట్లో ఉన్నటువంటి వాడిని నువ్వు పట్టించుకున్నావా? నేను ఇటువంటివన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటానండి. శివరాత్రి అనగానే అందరూ ఆ ఊరు వెళ్తానండి, అన్న శివరాత్రి పెట్టుకొని శివాన్ని ఇంట్లో కూర్చొని ఆయన నెత్తి మీద 2 చెంబులు నీళ్ళు పోసి రాత్రి తెల్లవారులు కూడా చక్కగా ఏదైనా స్వామివారి నామం చేసుకుంటూ జాగరణ చేసుకుంటూ ఇంట్లో ఉండి ఈశ్వరుని ఆవాహన చేసి అక్కడ కూర్చోబెట్టి ఆ పరమైశ్వర్యాన్ని పొందేటువంటి యోగాన్ని కోల్పోతున్నావే. నువ్వు ఎంత చేస్తే మాత్రం యోగాన్ని పొందగలుగుతావు?
అనేటువంటిది ఆ తపన నాకు. కానీ ఏం చేస్తాం, ఎంతమంది వింటారండి మాట చెప్తే. ఇంట్లో దీపారాధన లేకపోయినా పర్లా, మేము అక్కడికి వెళ్ళాల్సిందే, తోసుకుంటూ దర్శనానికి వెళ్ళాల్సిందే అనేటువంటి స్థితిలో ఉన్నారమ్మా. అంతటి పర్వదినం కాబట్టి ప్రతి మనిషి కూడా ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు, ఇక అందులో తిరిగే లేదు. కనుక చక్కగా ఆ 6 కాలాల యందు లింగోద్భవ సమయంలో కనుక అభిషేకం చేస్తే మారేడు దళం తీసుకొని, ఒక పాత్ర తీసుకొని నీళ్లు పోసుకొని ఈ మారేడు దళంతో ఓం నమ శంకర్, రుద్రం చెప్పడానికి ఎవరు అందుబాటులో లేరు అనుకుందాం. ఓం నమ శంకరాయ చ నమః, ఈ మారేడు దళంతో నీళ్లు పోయింది స్వయంవర శిరస్సు మీద. ఓం నమ శంకరాయ చ నమః, ఓం నమ శంకరాయ చేస్తే జన్మ కర్మ సమే దివ్యం ఏవం యోగి దిత్వత్వతః, ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపము ఈ ఈశ్వరుడి మీద ఇలా తీసుకొని ఇలా నీళ్లు వేస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క చుక్క ఆయన శిరస్సు మీద పడి అలా కిందకి వెళ్ళిపోతుంది. చూశారండి, ఆ రకంగా మన పాపాలు పోయినట్టే. అందుకే ఈశ్వర ఆరాధన చేయమంటారు. ఈ షట్కాల శివార్చనలో కనీసం 27 నిమిషాలు ఆ రకంగా చేసిన అంతకు మించినటువంటి యోగం ఇంకేముందండి. ఏదో ఎక్కడికో పరిగెత్తుకుంటూ వీళ్ళు ఏదో చేయక్కర్లేదమ్మా. నీ ఇంట్లో ఉన్న దేవుని నువ్వు నిర్లక్ష్యం చేయకపోతే చాలు, కొండ మీదకి వెళ్ళి అక్కడ 1 కోటి కొబ్బరికాయలు కొట్టిన ఫలితమే వస్తుంది. ఇంట్లో మాకు శివలింగం లేదండి, తెచ్చుకోమని. తెచ్చుకోవచ్చా? ఒక్క మాట అయితే ఇంట్లోనూ లేరు, బయట లేరు, ఏదో ప్రయాణంలో ఉన్నారు. శివరాత్రి అనుకోకుండా కర్మ ప్రార్థం ప్రయాణంలో ఉన్నారు, ఎక్కడో ఊర్లో ఉన్నారు. ఓ వాటర్ బాటిల్ తీసుకోండి, 2 వాటర్ బాటిల్స్ తీసుకొని శుభ్రంగా ఒక బాటిల్తో మొహం కడిగేసుకొని నీళ్ళు బుక్కులు వదిలేసుకొని కాలు కడిగేసుకోండి. ఇంకొక వాటర్ బాటిల్ తీసుకోండి, ఏదో ఒక చెట్టు దగ్గర మట్టి ఉంటుందిగా, ఆయన నీళ్ళు చల్లి ఆ మట్టి తీసి శివలింగం తయారు చేసుకోండి. శివలింగం తయారు చేసుకుని అక్కడ పెట్టి ఆ శివుడి మీద ఓం నమః శివాయ నీళ్ళు పోయండి. నువ్వు చేసేటువంటి దాంట్లో నేను భక్తి చూస్తున్నాడు ఆయన. నువ్వు ఏం పెట్టి చేస్తున్నావు అని చూడట్లా, ఆయన కేవలం నీ భక్తిని ఆయన చూస్తున్నాడు. అది కదండి మనకు కావాల్సింది. కాబట్టి నువ్వు చెయ్యటం ఇంపార్టెంట్. భక్తి చెప్పుల మీద చిత్తం శివుడి మీద అని కాకుండా ఆ 27 నిమిషాలు ఒక గడియ పాటు కనీసం దోషాన్ని పట్టుకుని పోసావా, శరీరంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. మారేడు దళం తీసుకొచ్చి ఎట్లా వదులుకుంటూ వచ్చావా, ఆయన మన దగ్గర నుంచి పోవడమే కాకుండా ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు. అదే ఇంకా ఆవు నెయ్యి తీసుకొని ఆ ఆవు నెయ్యిని అభిషేకంగా నువ్వు ఒక్కొక్క చుక్క పోయగలిగావా, నీ ఇల్లు మొత్తం కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది కదమ్మా. ఇది వదలదు అని ఏదైతే పట్టి పీడిస్తుందో దాన్ని నవ్వుతూ వదిలించేట్టున్నాడు అంటే ఈశ్వరుడు. అటువంటి రాత్రి అంటారు దాన్ని. దేనికి లేదు, దీనికి శివరాత్రి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ, లింగోద్భవ కాలంలో చేసేటువంటి ప్రక్రియ అంత విశేషమైనటువంటిది. అందులోనూ కూడా ఈశ్వరుడికి అనుగ్రహం వలన కొద్దో గొప్ప వినాశనం తప్పే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం మనకు వచ్చింది. స్వతహాగా రవి అత్యంత క్రూరుడు. ఆయన వలన రాబోయే కాలంలో తట్టుకోలేనటువంటి ఎండలు, మనకి టీవీలో పక్షులలా గాల్లో వెళ్తే కిందకి రాలిపోతే చూసారండి, అలాంటి పరిస్థితి మనం రియల్గా చూడగలుగుతాం. ఏసీలు కూడా పేలిపోవచ్చు ఇంట్లో, అటువంటి ఎండలు ఉన్నాయి. ఆ సమయం అది. ఆ సమయంలో నువ్వు చేసేటువంటి 10 నిమిషాల యొక్క అభిషేకము ప్రశాంతంగా చేయగలిగితే జరగబోయే వినాశనం నుంచి కాస్తైనా ఆయన కాపాడగలుగుతాడు. కనుక ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనేటువంటి పాడు ఆలోచన, అది పాడు ఆలోచనే వదిలేసేసి ఇంట్లో ఆ రోజునాడు దీపారాధనతో ఈశ్వరారాధన చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన చేసుకోగలిగితే నిజంగానే రమ్యక రాత్రి, శివరాత్రి నిజంగా రమ్యకరమైనటువంటి రాత్రి అవుతుందండి ప్రతి కుటుంబము కూడా. చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలండి.